సార్ రిచ్ గారు సార్ పట్టుకోమను. పరిచయ కార్యక్రమంలో భాగంగా గౌరవ మంత్రివర్యులు మన డిపార్ట్మెంట్ అధికారులతో ఒకసారి పరిచయం చేసుకోవడంతో పాటు డిపార్ట్మెంట్ వైజ్ గా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా డిస్కస్ చేయడం కోసము ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశాన్ని గౌరవ కలెక్టర్ గారు మన ఏదైతే డిపార్ట్మెంట్ వైజ్ మన యొక్క శాఖ అధికారులతో రివ్యూ స్టార్ట్ చేసిన తర్వాత గౌరవ మంత్రివర్యులు మాట్లాడదు. థ్యాంక్ యూ. All my district officials here, I welcome all the public representatives here. So మనకు ఇప్పుడు concerned departments ఉన్నారు. There is a notes report constituency wise also for the understanding of different department లో ఏవి activities functions ఇక్కడ ఉన్నారు. మీకు స్పెసిఫిక్ గా ఏమైనా టాపిక్ కావాలంటే ఈ క్లారిటీ వాంటెడ్ we can ask them. We have also 24 important departments activities కూడా ఇక్కడ కంప్లీట్ చేసాము. If there is any orientation profile of the agriculture department అట్లా ఏమైనా కావాలంటే one by one the district officials will be explaining. Since ఇప్పుడు agriculture, horticulture and micro irrigation season ఈ జిల్లాలో కాబట్టి I request to start with agriculture. Just a brief orientation చెప్పండి. I request the MLAs and ministers ఏమైనా మధ్యలో ఆపి ఏమైనా అడగాలంటే కూడా we can go ahead. So brief గా 5-10 minutes లో overall activity which we are doing at this point of time in this district వరకు చెప్తే సరిపోతుంది. I request agriculture to start. వ్యవసాయ సీజన్ చాలా సంతోషంగా సార్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసులలో డెల్టా నుంచి కూడా తమరి గౌరవ మంత్రివర్యుల వారి చొరవతోటి కృష్ణా వాటర్ కూడా మన జిల్లాలో 3 మండలాలకు వస్తుంది సార్. పెద్దపాడు, ఏలూరు, దెందులూరు సార్. మిగతా 27 మండలాలు 24 మండలాలకు గోదావరి జలాలు వస్తున్నాయి సార్. అందరూ నారుమళ్ళు పోస్తున్నారు సార్. 2,60,000లో గత 4 రోజుల నుంచి ముమ్మరంగా వరి నాట్లు సాగుతున్నాయి సార్. ఇప్పటికే 26,000 ఎకరాల్లో వరి నాట్లు పడిపోయినాయి సార్. ప్రతినిత్యం దాదాపుగా 10,000 ఎకరాలకు పైబడి నాట్లు పడిపోతున్నాయి సార్. ఈ 2,65,000 ఎకరాల్లో 2,30,000 ఎకరం ప్రధానంగా వరి పంట సార్. ఇక్కడ మన జిల్లాలో సాగేది వరితో పాటు కొంత అపరాలు, కొంత మొక్కజొన్న, కొంత తమరి నూజివీడు నియోజకవర్గంలోని నూజివీడు, చాట్రాయి మండలాల్లో కొంత పత్తి విస్తీర్ణం కూడా ఉంది సార్. అవి కూడా ముమ్మరంగా పంటలు వేయడానికి మంచి పనులైన సార్. సంతోషంగా మన ప్రభుత్వంలో స్టార్టప్ సంతోషంగా సాగిపోతుంది సార్. ఇప్పటికీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే సార్ మనం పచ్చిరొట్ట ఎరువులు ఇచ్చేవాడు సార్. ఈ మీద వరి విత్తనాలు కూడా దాదాపుగా 5,000, మనకు 4,000 క్వింటాలు అయితే 5,000 క్వింటాలు ఇప్పటికే ఇచ్చారు సార్. ఇంకొక 3,000 క్వింటాలు కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. మన జిల్లాకు సరిపడి గౌరవ శాసనసభ్యులు దెందులూరు నుంచి మొదలుపెట్టారు సార్. అది రాష్ట్రానికే ఒక మోడల్ కలిగింది సార్. అవన్నీ ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల పేరు మన ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలుగా మార్చింది సార్. రైతు సేవా కేంద్రాల దగ్గర ఉదయం 10 గంటలకు సెంటర్ అంటే ఏదో ఆదాయం రావాలి కదా, అట్లా ఆదాయం ఆడిట్ చేశారా? గతంలో ఇచ్చిన వాటికి అంటే సార్ ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంటేనా రైతు భరోసా కేంద్రాలు? ఎస్ సార్. కస్టమ్ హైరింగ్ అంటే అద్దెకిస్తారు. ఎస్ సార్. సో ఎంత అద్దెకిచ్చారు, ఎంత ఆదాయం వచ్చిందని ఎప్పుడన్నా ఆడిటింగ్ కానీ అట్లా జరిగిందా? జరిగింది సార్. ఎంత వచ్చింది ఆదాయం? ఆదాయం సార్ కొన్ని దాదాపు ఒక 30% కస్టమ్ హైరింగ్ సెంటర్లు కంప్లీట్గా కమ్యూనిటీ బేస్డ్గా అద్దెకిచ్చారు సార్. కానీ మిగతా కస్టమ్ హైరింగ్ సెంటర్లలో 400 కస్టమ్ హైరింగ్ సెంటర్స్లో 35 ఇచ్చారా? 30% సార్. దాదాపు 120 సార్. మిగతా 280 అవి వాళ్ళలో గ్రూప్ లీడర్ తన సొంతానికి వాడుకుంటూ అద్దెలు. రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? ఎవరు రెస్పాన్సిబుల్? హైరింగ్ అంటే ఆదాయం రావాలి, రైతు భరోసా కేంద్రానికి ఆదాయం రావాలి.